అంబేద్కర్ గారి గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక రోజులు కూడా కాలవు. కాబట్టి ఏంటంటే మనకు చాలామందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగానే తెలుసు. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉన్నది, కానీ మన భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ ఉన్నది. ఏ రాజ్యాంగం కూడా తెలియదు. అంబేద్కర్ గారు మేమందరం కూడా ఇవాళ మేము ఈ నౌకరీ చేస్తున్నాము, జాబ్ చేస్తున్నాము అంటే కూడా ఆ సారు పెట్టిన భిక్షనే. తర్వాత ఏంటంటే విద్య యొక్క గొప్పతనాన్ని సారు బాగా చాటి చెప్పాడు. మనమందరం కూడా సార్ ఆశయాలు అది చేసుకుని విద్య ద్వారానే మనకు రాజ్యాధికారం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు మహనీయుడు చెప్పిన విధంగా ఏంటంటే విద్యను అభ్యసించి మనము అన్ని రంగాల్లో మనం గొప్పగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. విద్యను ఎప్పుడైతే మనం పక్కదో పట్టిస్తామో, విద్యను నిర్లక్ష్యం చేసినప్పుడు ఏంటంటే మనం దేంట్లో కూడా ముందుకు పోము. తర్వాత ఇప్పుడు ఏదైనా కూడా మనం ప్రశ్నించాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయం